హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. బంగాళాఖాతంలో ఏర్పడిన మరొక ఉపరితల ఆవర్తన ద్రోణి తెలుగు రాష్ట్రాల్లో ఎడతెరిపిలేని అతి భారీ వర్షాలకి లోతట్టు ప్రదేశాలన్నీ జలమయం. వివరాల్లోకి వెళ్లి వాతావరణ పరిస్థితులు తెలుసుకుందాం. ప్రస్తుతానికి అయితే రానున్నటువంటి 3 రోజుల పాటు భారీ వర్షపాతం నమోదు కానుంది. సంగారెడ్డి, వికారాబాద్, మేడ్చల్, మెదక్, కామారెడ్డి, నిజామాబాద్, మంచిర్యాల, జయశంకర్ భూపాల్పల్లి, పెద్దపల్లి, సిద్దిపేట ప్రాంతాల్లో కుండపోత వర్షపాతం నమోదవుతుంది. దాదాపుగా 3-4 రోజుల పాటు ఇదే విధంగా వర్షాలు కొనసాగుతాయి. నిజామాబాద్, కామారెడ్డి, హన్మకొండ, సిద్దిపేట, వరంగల్, మెదక్, బోయిన్గిర్ ప్రాంతాల్లో కూడా ఈ రోజు ఇదే విధంగా వర్షాలు కొనసాగుతాయి. ఇక హైదరాబాద్ నగర వ్యాప్తంగా ఆదిబట్ల, గట్కేసర్, ఎల్బీ నగర్, వనస్థలిపురం, రాగన్నగూడ, ఆ తర్వాత దిల్షుక్ నగర్, ఉప్పల్, బోడుప్పల్, కుకట్పల్లి, అమీర్పేట ప్రాంతాల్లో కుండపోత వర్షపాతం నమోదవుతుంది ఈ రోజు రాత్రికి. ఇదిలా ఉండగా మధ్యాంధ్ర, గుంటూరు, కృష్ణా, కోనసీమ భాగాల్లో అయితే ఎడతెరిపిలేని ముసురు లాంటి వర్షాలు నమోదవుతున్నాయి. పలు లంక ప్రాంతాలన్నీ నీట మునిగాయి. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడినటువంటి భారీ నుంచి అతి భారీ వర్షాలు జూలై 30 వరకు కొనసాగుతాయని హైదరాబాద్, అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. రాయలసీమ వ్యాప్తంగా పొడి వాతావరణం కొనసాగుతుంది. కర్నూలు, చిత్తూరు భాగాల్లో తేలికపాటి జల్లులు మాత్రం ఉంటాయి. ఇది ప్రస్తుతానికి తెలుగు రాష్ట్రాల వెదర్ అప్డేట్. హైదరాబాద్ నగర వ్యాప్తంగా ఎల్లో అలర్ట్ ని ప్రకటించింది వాతావరణ కేంద్రం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.